బంధువులారా, ఈరోజు కూడా మనం రెండవ పూట పూర్ణాహుతి జరుపుకున్నాము. పరమాత్మ ఈ సమస్త సృష్టిని యజ్ఞమయంగా చేస్తున్నాడు. యజ్ఞమయం అంటే త్యాగం, పరోపకారం, సమర్పణం. అంటే దాన్ని నిష్కామ భావంతో చేస్తున్నాడు. అంటే ఎటువంటి కోరిక లేకుండా. పూర్ణకాముడు అంటారు పరమాత్మను. అంటే ఎటువంటి కోరికలు లేవు. ఆయన పూర్ణకాముడు. ఇంతకు ముందు లేవు, ఇప్పుడు లేవు, భవిష్యత్తులో కూడా కలగవన్నమాట. ఎందుకంటే పూర్ణ జ్ఞానం ఉన్నది. పరిపూర్ణ జ్ఞానం ఉన్నవారికి పరిపూర్ణంగా కోరికలు ఉండవు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పరమాత్మకు జీవుల గురించి ఉంది, ప్రకృతి గురించి ఉంది, తన గురించి కూడా ఉంది. కాబట్టి ఎటువంటి కోరికలు లేకపోయినప్పటికీ పరోపకార భావన అని చెప్తారు. పరోపకారం చేసేవాళ్ళు ఆ చేసిన వాళ్ళు ఏదో వచ్చి మళ్ళీ తమకు చెయ్యాలని, ఆదుకోవాలని కోరికతో చెయ్యరు. ఎవరో పాపం ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే మనం చూసినప్పుడు మనకు కష్టం అనిపిస్తే వాళ్ళ బాధ తొలగించడానికి చేతనైన ప్రయత్నం చేస్తాం. దాన్నే పరోపకారం అంటాం. కొంతమంది అదే పనిలో నిమగ్నమై ఉంటారు. అనాథ శరణాలయం పెట్టేసి అనాథ పిల్లల్ని చూసుకుంటూ ఉండడం, కొంతమంది వికలాంగుల్ని చూసుకుంటారు, కొంతమంది ఇంకేమిటంటే వృద్ధాశ్రమాలు, రకరకాల రూపాల్లో నిరంతరం చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగా భగవంతుడు కూడా నిరంతరము చేస్తూ ఉంటాడు పరోపకారము. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన జ్ఞాని. జీవుల యొక్క కష్ట సుఖాలు తెలుసు కాబట్టి వాటిని తొలగించేటటువంటి పరిజ్ఞానం ఉంది కాబట్టి భగవంతుడు మన వద్దన్న చేస్తాడు. తల్లి వద్దంటే, బిడ్డ వద్దంటే తల్లి ఆగదు కదా. ఆ బిడ్డకు ఏది అవసరమో ఆ తల్లి గమనించుకొని చేస్తుంది తప్ప బిడ్డ యొక్క కోరికను బట్టి చేయదు. అలాగా భగవంతుడు మనం కోరినట్టు చేయడు. మనందరికీ ఎలా ఉపకారం జరుగుతుందో ఆ ప్రకారం చేస్తూ పోతూ ఉంటాడు. సామూహికమైనటువంటి మరి సేవా కార్యాలు, ఉపకార కార్యాలు భగవంతుడు చేస్తూ ఉంటాడు. అందుకే యజ్ఞస్వరూపుడు అని చెప్పారు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ. దేవతలు యజ్ఞస్వరూపుడైన పరమాత్మను యజ్ఞముతోటి సేవించారు, ఆరాధించారు, ఉపాసించారు అని యజుర్వేదం చెప్తుంది. కాబట్టి యజ్ఞం అనేది త్యాగానికి ప్రతీక. యజ్ఞంలో అన్నీ సమర్పిస్తాం మనం, కానీ ప్రత్యక్షంగా ఎటువంటి లాభము ఉండదు. ఆ లాభము పరోక్షంగా కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉంది. మరి భగవంతుడు సృష్టికి సేవ చేస్తే, జీవులందరికీ ఉపకారం చేస్తే భగవంతుడికి ఏం లాభం కలుగుతుంది అంటే సంతోషము, ఆనందము. అందుకే పరమాత్మకు ఆనంద స్వరూపుడని పేరు. నిరంతరము నిష్కామ కర్మలు చేస్తూ పోతూ ఉంటాడు కాబట్టి నిరంతరం ఆనందం ఉంటుంది. మీరు చూడండి, అనాథ శరణాలయం పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏమయ్యా 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నావు కదా, ఇంకెందుకు ఆపేసేయి, విశ్రాంతి తీసుకోపో అంటే, ఏమయ్యా ఏమైంది, నీకేమైంది, నేను నడుపుకుంటే నీకేమైంది, నాకు ఇందులోనే తృప్తి ఉంది, ఆనందం ఉంది, నేను జీవితంలో బ్రతికినంతకాలం ఇదే పని చేస్తా అంటాడు వాడు. అలాగా కాబట్టి భగవంతుడికి నిరంతరము ఈ కార్యాలు చేయడం వల్ల, ఈ సృష్టి చక్రాన్ని నడిపించడం వల్ల నిరంతరం ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకు కలుగుతుందంటే మరి దీని ద్వారా జీవులందరికీ ఎన్నో రకాలైనటువంటి ఉపకారాలు, సేవలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలియదు పరోక్షంగా. ప్రత్యక్షంగా భగవంతుడు ఎలా చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరికి వచ్చి ప్రత్యేకంగా చేయడం లేదు, కానీ సామూహికంగా మొత్తము జీవులందరికీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ యజ్ఞస్వరూపుడు. ఆ యజ్ఞస్వరూపుడైన పరమాత్మను నువ్వు కూడా యజ్ఞస్వరూపుడి అయినప్పుడు తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఋత్విక్ ఉన్నాడు, ఆయన ఫ్రెండ్ కావాలంటే అర్హత ఏంటి? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్? చెప్. మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుందో లేదో తర్వాత. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉండొద్దు కదా. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నువ్వు రానివ్వవు దగ్గరికి, వాడు కూడా రాడు. వీడు తాగడు, తినడు, వీడి దగ్గరికి పోతే లాభం ఏమీ లేదని వాడు రాడు. అట్లా భగవంతుడు కూడా పరిపూర్ణుడు, పవిత్రుడు. కాబట్టి భగవంతుని దగ్గరికి నువ్వు పోవాలి అనుకుంటే కనీసం కొంత నువ్వు పవిత్రం కావాలి. నువ్వు ఎంతెంత పవిత్రం అవుతావో అంతంత దగ్గర అవుతావు. పవిత్రము కానంత వరకు భగవంతుణ్ణి పొందడానికి అనర్హుడవు.
ఒక పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు బయటికి వెళ్ళి ఆటలు ఆడుకొని దుమ్ము బురద రుద్దుకొని వచ్చాడు. తల్లి ఇంట్లోకి రానిస్తుందా చెప్పండి? బయటనే ఉండు, మీ లోపలికి రాకు అంటుంది. వాడికి అర్థం కాదు, ఏంది ఏమైందమ్మా అంటే, ఏంటి ఒళ్ళంతా ఇంత బురద ఏంటి, ఈ దుమ్మేంటి, కడుక్కోపో అని అంటుంది. ఏమవుతుంది ఏమంటలేదు అంటాడు వాడు. లేదు కడుక్కోను, పదా నేను నీళ్ళు పోస్తా పదా అంటుంది. ఆ విధంగా భగవంతుడు కూడా అపవిత్రులను తన దగ్గరికి రానివ్వడు. కానీ అపవిత్రులకు కూడా భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నాడు. ఎండ ఇస్తున్నాడు, వాన ఇస్తున్నాడు, చలి ఇస్తున్నాడు, రకరకాల సౌకర్యాలు సమస్త జీవకోటికి ఇస్తున్నాడు. ఎటువంటి తారతమ్యము స్వార్థము మరి లేకుండా. కానీ భగవంతుని యొక్క పరమ ఆనందాన్ని పొందడానికి అర్హత ఏమిటి అంటే, నీవు యజ్ఞమయుడవు కావాలి, త్యాగమయుడవు కావాలి, పరోపకారివి కావాలి, నిష్కామ కర్మ చేయాలి. అప్పుడు భగవంతుని యొక్క రాజ్యములో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి అర్హత వస్తుంది. ఇంకా లోపలికి పూర్తిగా పోవాలంటే ఇంకా ఎంతో పుణ్యం చేసుకోవాలి. కాబట్టి కనీసం ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఒక ఏమంటారు సబ్ స్టాఫ్గా ఒక కింది స్థాయి సేవకుడిగా పనిచేయాలంటే కూడా ఒక అర్హత కావాలి మళ్ళీ. అలాగా కాబట్టి భగవంతుని పొందాలి అనేది మానవ జన్మ యొక్క ధ్యేయం కాబట్టి, ఆ ధ్యేయము ఒక జన్మలో పూర్తి కాదు కాబట్టి ప్రతి జన్మలో కొద్దిగా త్యాగ భావన నేర్చుకుంటూ స్వాహ అని అనుకుంటూ మెల్లిమెల్లిగా త్యాగ భావన పెరిగిన తర్వాత నీకు 99 మార్కులు వచ్చాక ఆ చివరి జన్మలో నీవు పరిపూర్ణంగా భగవంతుని చేరుకుంటావు. అప్పటిదాకా ప్రతి జన్మలో కూడా నువ్వు చేస్తే, త్యాగాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే భగవంతుడు అందుతాడు. ఆ ప్రాక్టీస్ చేయడానికి యజ్ఞం అనేది భగవంతుడు మనకిచ్చాడు. యజ్ఞము ద్వారా త్యాగము, పరోపకారము, నిష్కామ భావన పెంపొందించుకోండి. అప్పుడు నీకు భగవంతుని యొక్క సన్నిధిలోకి ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు అని రకరకాల రూపంలో చేసేది మనము యజ్ఞమే. లోకంలో ఎన్నో ఉన్నాయి పరోపకార కార్యాలు. అనాథ శరణాలయం పెట్టడం, వృద్ధాశ్రమాలు పెట్టడం, మరి లేకపోతే చెట్టు నాటించడము, మరి నీళ్లు బావులు తవ్వించడము, ఇవన్నీ పరోపకార కార్యాలే. కానీ వీటన్నిటిలోకి ఉత్తమోత్తమైనది ఏమిటి అంటే యజ్ఞం. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్, ఇది వ్యాపకమైనటువంటిది. ఒక వ్యక్తి కోసము, ఒక జీవి కోసము చేసేది కాదు. ఇది సమస్త జీవకోటికి, అంతేకాదు నిర్జీవులకు కూడా. సజీవులకు లాభమే, నిర్జీవులకు లాభమే. అందరికీ ఏకకాలంలో లాభాన్ని కలిగించే కార్యము ఇది ఒక్కటే కాబట్టి ఇది ఉత్తమోత్తమ కర్మ అన్నారు. కాబట్టి స్వర్గమోక్షాలన్నిటికీ కూడా ఈ యజ్ఞ కర్మ ఆధారము. కాబట్టి ఈ కర్మను భారతదేశంలో మహర్షులు అనాది నుంచి చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ పరంపర ఉంది కనుక ఆ పరంపరను అనుసరించి మనము చేయిస్తున్నాము. తద్వారా మనిషి లోపల ఈ ఆసురీ భావనలు నశించిపోయి దైవీ భావనలు వికాసం పొందుతాయి. కాబట్టి దైవీ భావనలు వికాసం పొందిన కొద్దీ అతడికి నిరంతరము ఆనందము, ఆరోగ్యము, ఆయుష్ పెంపొందుతూ ఉంటుంది. కాబట్టి మనిషికి అనేక రకాలైన కోరికలు ఉంటాయి. కానీ కోరికలు ఎప్పటికీ ఉండవు. పెళ్ళి కానంత వరకే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత అడగండి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చేసుకుంటామంటే, ఎందుకయ్యా నెత్తినొప్పి, ఇంకా ఒకసారికి ఒక పెళ్ళికే ఇబ్బంది పడుతున్నాను, మళ్ళీ ఎందుకు అంటాడు. పిల్లలు కాకముందు పిల్లలు కావాలి అనే కోరిక ఉంటుంది, చాలా ఉంటుంది. కొంతమంది 10 ఏళ్ళైనా పిల్లలు కాలేదని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతారు. తీర్థాలు, క్షేత్రాలు, మంత్రాలు, తాయెత్తులు, యంత్రాలు ఎన్నో చేస్తారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా తిప్పలు పడతారు. వాళ్ళకి ఏదో అదృష్టం కొద్దీ పుట్టితే సంతోషిస్తారు. మళ్ళీ పుట్టారు ఇంకా సంతోషిస్తారు. 3, 4 అయిపోయాక అమ్మాయి 4 పిల్లలు ఇంకేం చేసుకుంటాం, మనకు ఈ పిల్లలతోనే వేగుతున్నాం కదా, అప్పుడు అర్థమవుతుంది అనమాట ఈ పిల్లలతో వేగుతున్నాం అనేది. అప్పుడు ఏమంటారు, దేవుడా చాలే, ఇంకా ఈ 4 పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే చాలే అనుకుంటాడు వాడు. అంటే కోరిక, ఒకప్పుడున్న కోరిక ఎప్పటికీ ఉంటుంది అని ఏం లేదు. చిన్నప్పుడున్న కోరికలు పెద్దయ్యాక మారిపోతాయి, పెద్దయ్యాకున్న కోరికలు ముసలోడయ్యాక మారిపోతాయి, ముసలోడైనాక కోరికలు మంచం మీద చచ్చే దశలో ఉన్న వ్యక్తి, మరణాసన్నమైన వ్యక్తి కోరికలు వేరే ఉంటాయి. అవి అలాగ నిరంతరం కోరికలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకు ఒకటి లోటు ఉంది, ఆ లోటును తీర్చు భగవంతుడాన్ని మనం కోరుకుంటున్నాం. ఆ లోటు తీరిన కొద్దీ
చాలా చోట్ల మీరు చూడండి, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళంతా కూడా ధనవంతులే ఉంటారు. ఎందుకంటే డబ్బులు సంపాదించి ఇంకా వాళ్ళకి అది కోరిక తీరిపోయింది, ఇంకా అవసరం లేదు. డబ్బు కోసం వాళ్ళు భగవంతుని అడగరు. ఏమడుగుతారు? ఓ భగవంతుడా, మాకు మనశ్శాంతిని ఇవ్వు, ఆనందాన్ని ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వు, మా కుటుంబంలో సామరస్యాన్ని ఇవ్వు, ఇది కోరుకుంటారు. దానికోసం ఏం చేస్తారు? సేవా కార్యక్రమాలు చేయడము, దానం చేయడము, త్యాగం చేయడం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఏది తక్కువగా ఉందో అది కోరుకుంటాం, కానీ అది నిండిపోయిన తర్వాత, కుండ నిండిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఎవరు కూడా కోరుకోరు. అలాగా కాబట్టి భగవంతుడు అన్ని కోరికలు తీర్చడానికే ఉన్నాడు. ధర్మబద్ధమైన కోరికలన్నీ భగవంతుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఆ కోరికలను తీర్చుకుంటూ మనము ఇంకా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి, జీవితాన్ని సఫలం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ భోగాలనే వాసనల లోపల పడిపోకూడదు. మనిషికి ఈనాడు సౌకర్యాలు ఎక్కువైపోయాయి. సౌకర్యాలను సుఖం అనుకుంటున్నాడు, కానీ ఆ సౌకర్యాలు ఎక్కువ కావడం వల్ల మనిషికి తొందరగా ముసలితనం వస్తుంది, తొందరగా అనారోగ్యం వస్తుంది, ఆయుష్ కూడా నశించిపోతుంది. ఎందుకంటే నడవాల్సిన పని లేదు, చేతులతో పని చేయాల్సిన పని లేదు, ఇంద్రియాలకు పని లేకపోవడం వల్ల ఏమవుతాయి? చచ్చుబడిపోయినట్టుగా అయిపోతాయి, బలహీనంగా మారిపోతాయి. ఆ విధంగా మరి సౌకర్యాలు సుఖాల వల్ల ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, బలహీనుడిగా మారుతూ ఉన్నాడు. కాబట్టి సుఖాలు సౌకర్యాలు కూడా పరిమితంగా ఉన్నంత వరకు పర్వాలేదు. అపరిమితమైన కొద్దీ మనకు అనేక సమస్యలు వస్తాయి. అందుకోసమే ఏం చేస్తున్నారు చాలామంది, ఒకప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళు ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు కాబట్టి, నడవలేకపోతున్నారు కాబట్టి ఇంట్లోనే వాకింగ్ అని లేకపోతే ఇంకేదో ట్రేడ్మిల్ అని ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు తప్పడం లేదు. కాబట్టి మనము అతి సుఖాలు ఆశించకుండా పరిమిత సుఖాలు పొంది ఆ సుఖాల మాయలో పడకుండా మన యొక్క జీవిత లక్ష్యాన్ని మర్చిపోకుండా మనం ముందుకెళ్ళాలి. అదే మానవ జన్మ యొక్క సార్థకత.